ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులరా, రామాయణం అద్భుత కావ్యం, ఇతిహాసం. రామాయణం ఒక యోగ శాస్త్రం, సామాజిక ధర్మశాస్త్రం. మానవుని మాధవునిగాను, యోగిగాను, జ్ఞానిగాను మలచటానికి అందించబడిన అపూర్వ కానుక. సాధకులకిది మార్గదర్శిని, గురువు, హితవు. ధర్మమును లోకానికి పంచుతూ కర్మ పరిపక్వత, మనోనైర్మల్యములను కలిగిస్తూ తద్వారా భక్తిని వ్యాపింపజేస్తూ పంచుతూ ఉన్న మహాకావ్యం శ్రీమద్ రామాయణం. సాహితీ ప్రపంచంలో రామాయణం ఆదికావ్యం, అజరామరం. జ్ఞానార్థవాచకోగశ్చాణశ్చ నిర్వాణవాచకం తయోరీశం పరం బ్రహ్మగణేశం చ ప్రచక్షతే. శ్రీరామచరితం పుణ్యం శతకోటి ప్రవిస్తరం సాకంచ దీర్ఘతపసా శుశ్రావ సుమహామతి అంటోంది వాయుపురాణం. ఇక బ్రహ్మాండ పురాణం శతకోటి సువిస్తీర్ణ మే తద్రామాయణం మహత్ మల్లోకే విష్ణులోకే చ సత్యలోకే పరంతప అంటోంది. అయితే దీని రచయిత ఇతిహాసం మహాశ్చర్యమన్యం రామాయణాభిధం వాల్మీకి నామ్నా జీవేన గతే నైవ్యానేన వాక్రతం. మహాశ్చర్యమగు రామాయణాన్ని వాల్మీకి అనే జీవుడు పూర్వజన్మలలో పలుమార్లు విన్నట్టి స్ఫురణతో వ్రాయుట జరిగింది అని యోగవాసిష్టం. అంతేకాకుండా స్వయంగా వాల్మీకి తనను గురించి అహం పురా కిరాతేషు కిరాతై సహవర్ధిత జన్మమాత్ర ద్విజత్వం శూద్రాచార రతస్సదా అన్నారు. ఆధ్యాత్మిక రామాయణంలో చెప్పబడింది. పుట్టుకతో బ్రాహ్మణుడనైన కిరాతకుల్లో కిరాతకునిగా పెరిగినానని వాల్మీకి తనకు తానుగానే చెప్పుకున్నాడు. కావున రామాయణ మహాకావ్యాన్ని అందించిన వాల్మీకి చరిత్రను మనం మననం చేసుకుంటే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం రామేతి పరికూజంత మారూఢం కవితాలతాం శృణ్వతో మోదయస్తం తం వాల్మీకిం కోన వందతే. భగవన్నామ యశస్సును కీర్తించుటలో వాల్మీకి మహర్షి అద్వితీయుడు. శ్రీరాముని విశేషములను విశ్వమందు ప్రకటించిన కీర్తి వాల్మీకి మహర్షిదే. వాల్మీకి రామాయణమే ఆది కావ్యం. రాముని చరిత్రకారులైన కవులందరికీ శ్రీమద్ వాల్మీకి రామాయణమే ఉపజీవ్యం. అందుచేతనే అందరూ తమ రచన ప్రారంభంలో వాల్మీకి మహర్షికి ప్రణామాలు అర్పించి మొదలుపెట్టారు. వేదములలో వర్ణించబడిన పరమతత్వమే, శ్రీమన్నారాయణ తత్వమే శ్రీమద్ రామాయణమందు శ్రీరాముని రూపమున నిరూపింపబడింది. వేద వేద్య పరమ పురుషోత్తముడు దశరథ నందనుడు అగు శ్రీరాముని రూపమున అవతరించుటే సాక్షాత్తుగా వేదములు ప్రచేత సపుత్రుడగు శ్రీ వాల్మీకి మహర్షితే చెప్పబడిన శ్రీరామాయణ రూపంతో ప్రకటితమైనవి. వాల్మీకి మహర్షి మొదట రత్నాకరుడు అను సామాన్యుడు. శ్రీరామనామ జపంతో బ్రహ్మతో సమానంగా పూజ్యుడయ్యను. వాల్మీకి రామాయణ మందు మహర్షి వాల్మీకి దశరథ మహారాజు మంత్రులలో ఒకరని చెప్పబడింది. శ్రీరాముడు వనమునకు వెళ్ళుచు చిత్రకూటంలోని వాల్మీకి ఆశ్రమమందు ఒకరోజు గడిపెను. వాల్మీకి ఆశ్రమములు కొన్ని చిత్రకూట సమీపమునకు, కొన్ని ప్రయాగ సమీపమునకు, కొన్ని దూరక్షేత్రములందును కలవు. వాల్మీకి చాతుర్మాస్య వ్రత దీక్షలందు గడిపిన వివిధ స్థానములందును వాల్మీకి ఆశ్రమములు ఏర్పడినట్లు భావించవచ్చు. గోస్వామి శ్రీ తులసీదాసునకు చిత్రకూటం చాలా ప్రియమైనదొకటిచే ఎక్కువగా అచటనే నివసించేవారు. శ్రీరాముడు వనవాస సమయం గడుపుటకు ఉచితమైన స్థానమును చెప్పు అని వాల్మీకి మహర్షిని ప్రార్థించెను. వాల్మీకి మహర్షి రామునితో, మహారాజా, మీరు లేని స్థానమేదీ నాకు కనిపించుటలేదు. ప్రభు,
మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా నాట్యం చేయించేవారు. ధర్మము నశించినప్పుడు వేద మార్గమును రక్షించుటకు మీరు అవతరించారు. ఈ భగవతి సీతాదేవి మీ మహాశక్తి అయిన యోగమాయ. ఈ లక్ష్మణుడు సాక్షాత్తుగా ఆదిశేషుని అవతారం. మీరు రావణాది రాక్షసుల వినాశలీల ప్రారంభించారు. రామ, మీ స్వరూపం వాణికి అగోచరం, బుద్ధికి అతీతం, అవ్యక్తం, అకథనీయం, అపారం. బ్రహ్మ విష్ణు శివులు కూడా మీ క్రియాకలాపముల రహస్యములను ఎరుగరు. మరి ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని తెలుసుకొనగలరు? ఒకవేళ మిమ్మల్ని తెలుసుకొనగల భక్తులు ఉన్నచో అది మీకు వారిపై ఉన్న కృపా విశేషమే అవుతుంది అని చెప్పుచో వాల్మీకి రామునకు నివాస యోగ్య స్థానములను ఈ విధంగా చెప్పెను. రామ, తృప్తి చెందక సదా ఉత్సాహంతో మీ చరిత్రను గ్రహించువారు, మీ కథామృతాన్ని తృప్తి చెందక సదా వినునట్టి భక్తుల హృదయం మీ నివాస స్థానం. తమ నేత్రములతో మిమ్ము దర్శించుటకు తపించువారు మీ మంగళమయ విగ్రహాన్ని స్వాతి చినుకువలే భావించి సదా దర్శించగోరు వారి హృదయం మీకు సర్వోత్తమమైన నివాస స్థానం. ప్రభు, మీ రామావతార చరిత్ర మానస సరోవరమందు ముత్యంతో సమానమైంది. ఎవని జిహ్వ నిరంతరం మీ చరిత్రను గ్రహించి ప్రవచించునో అట్టివారి హృదయమందు దయతో అవశ్యం నివసించండి. ప్రభు, మీ మందిరములు, మీరు తిరిగిన స్థలములు, ముఖ్యావతార ప్రాదుర్భావ స్థానములు, మీ లీలాస్థల పరిభ్రమణంలో అలసట చెందక సదా సర్వత్రా మీ విశేషాలను గాంచిన వారి హృదయమందు నిశ్చయంగా ఉండండి. రమ, భగవానుని మీద ప్రేమ, వాని చరణముల యందు భక్తి సమానంగా పెరుగుచుండవలెను. ప్రేమ ప్రవాహం శిథిలం కాదు. భక్తి రూప సంపత్తి మహాత్మ్యం తెలియను కనుక అది నిత్యం పెరుగుటకు ప్రయత్నింపవలెను. భక్తియే ఈ విశ్వమునకు సర్వాధిక మూల్య నిధి. అందుచేత మీరు దయతో సీతాలక్ష్మణులతో కలిసి అట్టి భక్తుల హృదయమందు నివసించండి. భగవత్ కృపతో భగవద్భక్తుల సర్వ దోషములు నశించిపోతాయి. సూర్యుని ఎదుట అంధకారం ఉండనట్లు వారి హృదయమందు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు స్థానం లేదు. భక్తుడు నిత్యం భగవంతుని స్మృతినే తన సర్వస్వంగా భావించను. అతడు నిద్రించినను మెలకువగా ఉండినను భక్తి రూప సంపత్తినే రక్షించుకొనును. నిరంతరం భగవానుని జప ధ్యానమునందే ఉండును. భక్తుని హృదయమందు భగవానుడు భగవద్భజన తప్ప ఇంకేదీ ఉండదు. అందుచేత రఘువీర, మీరు ఇట్టి భక్త జనుల హృదయాలందు అవశ్యం నివసించండి. హే భగవాన్, భక్తులకు వారి ప్రాణముల కంటే మీరే ప్రియమైన వారు. మీకు కూడా భక్తియే ప్రాణం కంటే అధిక ప్రియమైంది. ఇది గ్రహించిన వారే జ్ఞానులు. కృపాసింధు, ఇట్టి భక్తుల నిర్మల హృదయమే మీకు శుభ మంగళమయ నివాస స్థానం. మిమ్మే తమ తల్లి తండ్రి స్వామి సకుడు సంపత్తి సర్వస్వంగా తలంచు వారి మనోమందిరములందు మీరు సీతా లక్ష్మణులతో కలిసి అవశ్యం నివసించండి. ప్రభు, ఎవరి దృష్టి యందు నరకము స్వర్గము అపవర్గము సంసారములకు స్థానముండదో వారికి సదా సర్వత్రా ధనుర్బాణములు ధరించిన మీరే దృష్టికి గోచరమగుచుందురు. వారు ఎక్కడ తిరిగినను ఎక్కడికి పోయినను మీ సుందర సౌమ్యాకృతినే దర్శిస్తారు. వారి మనస్సు వాక్కు కర్మలు సదా మిమ్మల్నే స్మరిస్తాయి. మీపై ఇట్టి స్వాభావిక ప్రేమ కలిగిన భక్తుల హృదయములందు మీరు అవశ్యం నివసించండి. అదియే మీ గృహం. వాల్మీకి ఈ విధంగా ప్రార్థించిన తరువాత తన ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్న కామదగిరి సమీపమున మందాకినీ తీరమున నివసించమని చెప్పెను. అది అత్రి మహర్ష్యాది తపస్సులకు నివాసం. రాముడు వాల్మీకి మహర్షి అత్రి మహర్షి ఆశ్రమముల మధ్య తన వనవాసమునకు నివాసం ఏర్పరచుకొనెను. ఈ విధంగా వాల్మీకి మహర్షి జీవితమే రామమయమైంది. రామ భక్తితో అందరికీ సందేశమొసగి తన జీవితాన్ని సఫలం గావించుకొనెను. సర్వత్రా అనంత గుణగణ నిలయుడగు శ్రీరామ భగవానుని గుణగాథను, దయను, భక్తవత్సలతను వర్ణించి తన వాక్కులను పవిత్రం గావించుకొనెను. శ్రీమద్ వాల్మీకి రామాయణమందు ఆయన గూఢభక్తి ప్రస్ఫుటమగును. అతడు ఒకచోట ప్రభు
అగ్ని మీ క్రోధం, చంద్రుడు మీ ప్రసన్నతా స్వరూపం. మొదట వామనావతారమందు మీరు పరాక్రమంతో 3 లోకాలను లంఘించితిరి. బలిని బంధించి ఇంద్రుని రాజు చేశారు. భగవతి సీత లక్ష్మి, మీరు ప్రజాపతి విష్ణువు. రావణవధ కొరకు మీరు మనుష్య శరీరమందు ప్రవేశించారు. ఈ కార్యం మీరే నెరవేర్చవలెను. దేవా, మీ బల వీర్య పరాక్రమములు సర్వదా అమోఘములు. శ్రీరామ, మీ దర్శనం స్తుతి అమోఘములు. పృథ్వీపై మీ భక్తులు కూడా అమోఘమైన వారే. పురాణ పురుషోత్తమ శ్రీరామ, మీ యందు భక్తితో మిమ్మల్ని ఉపాసించు వారికి ఈ లోకమునందు పరలోకమునందు దుర్లభమైంది ఏదీ లేదు అని చెప్పెను. శ్రీకృష్ణార్పణమస్తు.